హాయ్ అండి. ఈ సీజన్లో రేగుపళ్ళు వస్తాయి కదా పండగ వరకు. ఈ రేగుపళ్ళతో ఒకసారి రేగుడియాలు మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఈ కాయల్ని 1 కిలో కాయలు తీసుకొని వీటిని ఇలా పచ్చికాయలన్నీ సపరేట్ చేసేసి పాడైపోయినా అంటే పుచ్చు వచ్చినవి మెత్తబడిపోయినాయని పక్కన పడేసాను అనమాట. వీటిని బాగు చేయడానికి నాకు గంట పట్టింది. 3 సార్లు వాష్ చేశాను. శుభ్రంగా కడుక్కొని పట్టుకుంటే ఇంట్లో పెట్టుకున్నవి టేస్ట్ మనకి తెలుసు కదండి, ఆరోగ్యం కూడా హెల్తీ కూడాను. వీటి రేగు జామ్ అనే ప్యాకెట్లు వస్తుంది. మన చిన్నప్పుడైతే రేగుడియాలు రూపాయికి 4. మీకు ఎవరికైనా గుర్తుంటే మీరు ఎవరైనా టేస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రం చేసి ఇప్పుడు వీటికి సరిపడా బెల్లము, ఎండుమిర్చి ఇవి తీసుకున్నాను అనమాట. బెల్లం అయితే నేను 1/2 కిలో పైనే వేసాను. ఇక్కడ 1/2 కిలో గడ్డ చూపిస్తున్నాను, కానీ ఇంకొక హాఫ్ వేసాను అనమాట. ఈ ఎండుమిరపకాయలు, కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలానే జీలకర్ర. సాల్ట్ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే, ఎక్కువ ఉన్నాయి కదా రేగుపళ్ళు. ముందుగా ఫస్ట్ ఎండుమిరపకాయలు, బెల్లము, ఉప్పు కలిపి గ్రైండ్ చేసేసాను అనమాట. ఇవి మా చెల్లి అడిగింది కొంచెం, అందుకనే ఎక్కువ క్వాంటిటీతో పెడుతున్నాను, వాళ్ళకు కూడా ఇద్దామని. ఇది స్మాష్ చేసేసి ఇందులో వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసేసాక ఈ బెల్లం కూడా ఇందులో వేసి పౌడర్ అలా చేసేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఎన్ని రుచులు పడినాయండి? కారము, తీపి, ఉప్పు. ఓకే, ఈ 3 రుచులు. ఈ రేగుపళ్ళు ఎలా ఉంటాయంటే కొంచెం తీయగా ఉంటాయి, కొంచెం పుల్లగా కూడా ఉంటాయి. అవి కొన్ని గంగిరేగుపళ్ళు అంటారు, ఇప్పుడు కొంచెం పొడగ్గా ఉన్నాయి, అయితే అచ్చంగా తీయగా ఉంటాయి. ఇవేంటంటే ఇవి వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి, చిన్న వాటిల్లోనే. పెద్దవైతే కాశీ రేగుపళ్ళు, అవి మనందరికీ తెలిసినవి. ఇప్పుడు కొన్ని మాత్రమే నేను ఇలా గ్రైండర్లో మిక్సర్ జార్లో వేసుకొని ఇలాగ పేస్ట్ అలా చేస్తున్నాను. గింజలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి, గింజలు అయితే ఉంటాయి. ఇది నైట్ పూట నేను ఇది ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారాక ఎండలో పెట్టాను అనమాట. నేను ఈవినింగ్ 5 o'clockకి అలా రేగుపళ్ళు తెచ్చినాక వీటన్నిటిని శుభ్రంగా ఒక 3 సార్లు అయితే ఫుల్ కడిగానండి. కడిగిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఇప్పుడు మొత్తం అన్నిటిని చూసి ఇట్లాగా మొత్తం అన్ని గ్రైండ్ చేసి ఇందులో వేసేసినాక మొత్తం ఆ ఉప్పు, కారం, తీపి ఏదైతే ఉందో అదంతా రేగుపళ్ళు అన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఈ కాయల క్వాంటిటీ వచ్చేసేసి దగ్గర కిలో పైనే ఉన్నాయి. ఒక 1/2 కిలో దాకా పోయినాయి కదండి, పచ్చికాయలు కానీ పాడైపోయిన కాయలు కానీ. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా మొత్తం అంతా కలిపేసే విధంగా ఆ కారం, ఉప్పు, తీపి ఇదంతా కలిసే విధంగా కలిపేసేసుకొని నేనైతే నెక్స్ట్ డే పెట్టాను. మీరు మార్నింగే ప్రిపేర్ చేసుకుంటే వెంటనే ఇలా పెట్టేసుకోవచ్చు. తీపి వల్ల చూసారు కదా జారుగా అయింది ఈ మిశ్రమము. కలపగా ఇప్పుడు ఈ రేగుపళ్ళు కూడా గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసేసాక మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఆ తీపి సరిపోతుందా లేదా అనేది ఒకసారి అడ్జస్ట్ చేసుకొని, లేదు అంటే ఈ కాయలతో పాటే ఎండుమిర్చి, కొంచెం బెల్లము వేసి గ్రైండ్ చేద్దాం అన్నట్టు ఫస్ట్ కలిపాను అనమాట వాయ. ఇప్పుడు దానికి కొంచెం సరిపడానే ఉంది కాబట్టి, కూడా సరిపోతాయి ఉన్నాయి కాబట్టి నేను మొత్తం అన్నీ కలిపేస్తాను అనమాట. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను అంతేను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసేసి నేనైతే పళ్ళాల్లో పెడుతున్నాను. ఒకే ప్లేస్లో పెట్టే ఎండిపోతాయి అంటే మీరు కవర్లో పెట్టుకోవచ్చు. బట్ ఇది మాకు ఎండ అటు ఇటు అంటే ఉన్న ప్లేస్కి తగ్గట్టు ఒకే చోట ఉండదు కదండి. అంటే డాబా మీద అంటే ఉట్టినే ఎండిపోతే నేను వసార్లో పెడుతున్నాను అనమాట. ఎండ అటు ఇటు జరుగుతుంది కదా, సో అందుకని పళ్ళాలు అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ పళ్ళాల్లో పెడుతున్నాను అనమాట. 4 పళ్ళాల్లో పెట్టానండి నేను. అవి ఎండే వాటికి 2 పళ్ళాల్లో అయినాయి అనమాట. ఇలా కొంచెం పెద్దగానే పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కువ ముద్ద అయితే ఉంది కాబట్టి తొందరగా అయిపోవాలని పెట్టేస్తున్నాను. బట్ ఎండేపాటిగా అవి ముక్కలు అయిపోతాయిలేండి. ఇదిగోండి ఇలా 4 పళ్ళాలు పెట్టానమాట ఈ మిశ్రమాన్ని మొత్తమును. ఇప్పుడు దీన్ని ఎండిపోయినాక ఈ విధంగా అవుతాయి. టర్న్ చేసుకున్న తర్వాత ఎండిపోయినాక 2 పళ్ళాలు మాత్రమే అయినాయి. చూస్తున్నారు కదా, ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. హెల్తీ కూడానండి ఈ సీజన్లో తినటం వల్ల. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అనే లైక్